నోరూరించే ఎగ్ పికిల్ ఎప్పుడన్నా ట్రై చేశారా? వేడి వేడి అన్నంలో ఈ ఎగ్ పికిల్ వేసుకొని తింటే చాలు. ఇంకేం అవసరం లేదు. ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే. సింపుల్‌గా ఎలా చేయాలో చూపించేస్తా పదండి. హలో బ్యాచిలర్స్ అండ్ బిగినర్స్ ఫాలో అండ్ మేక్ మై రెసిపీస్. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 4 ఎగ్స్ బీట్ చేసుకొని వేసుకొని చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు, చిటికెడు కారం, చిటికెడు గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక బాక్స్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ మొత్తం బాక్స్‌కి అప్లై చేసుకొని మనం కలిపి పక్కన పెట్టుకున్న ఎగ్‌ని ఇందులో వేసుకొని బాక్స్ మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దాకా కానీ కడాయి కానీ ఏదైనా పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ వేసి స్టాండ్ పెట్టుకొని ఈ బాక్స్ అందులో పెట్టి మూత పెట్టి హై ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత బాక్స్ బయటకి తీసి ఇలా షేప్స్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ముక్కలు ములిగేంత వరకు ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్ ముక్కల్ని ఇందులో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి. అదే ఆయిల్‌లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్స్ కారం, ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్ ముక్కల్ని ఇందులో వేసి కలిపి 2 టేబుల్ స్పూన్స్ లెమన్ ఆయిల్ యాడ్ చేసుకుంటే అంతే సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ పికిల్ రెడీ. మీరు కూడా ట్రై చేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్.